జీవితంలో కొన్నిసార్లు ఎంత ప్రార్థించినా మార్పు కనిపించదు, ఎంత ప్రయత్నించినా ఏ తలుపు తెరవబడదు. సమస్యల వైపు చూస్తే భయం వేస్తుంది, భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఆందోళన వస్తుంది. అలాంటి సమయాల్లో మనకు సాధారణంగా మనం ఏం చేస్తాం, ఏం మాట్లాడతాం? సమస్య గురించే మాట్లాడతాం, సమస్య గురించి ఆలోచిస్తాం, సమస్యను చూస్తూ ఏడుస్తాం. చివరికి దేవుని కంటే సమస్యనే పెద్దదిగా మనం చూస్తూ ఉంటాం. కానీ బైబిల్ మనకేమని బోధిస్తుంది, ఏ మార్గాన్ని వివరిస్తుంది? సమస్య మారిన తర్వాత స్తుతించాలని కాదు, సమస్య మధ్యలోనే స్తుతించాలి. ఎందుకంటే మనం స్తుతిని ప్రారంభించినప్పుడు మన దృష్టి సమస్య మీద నుండి దేవుని మీదకి మారుతుంది. బైబిల్లో మనం చూసినట్లయితే దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో అక్కడ యెహోషాపాతు గారికి ఒక పెద్ద సమస్య వచ్చింది. అనేక శత్రువులు ఆ యొక్క యూదా వారి మీదకి వచ్చారు. అతనికి చూస్తూ ఉంటే చాలా భయం వేస్తుంది. అతను ఆ సంగతి వింటూ ఉన్నప్పుడే చాలా భయపడుతున్నాడు. కానీ యెహోషాపాతు గారు ఒక గొప్ప పని చేశాడు. భయపడుతూ కూర్చోలేదు, ఏడుస్తూ కూర్చోలేదు, దిగులుతో కూర్చోలేదు, ఫిర్యాదులు చేస్తూ కూర్చోలేదు. ఎవరెవరు గొప్పవారా అని వారిని ఆశ్రయించలేదు. ఎవరు మంచి సలహాలు ఇస్తారు, ఎవరు యుద్ధాలు చక్కగా చేయగలుగుతారు అని ఏ మనిషిని ఆశ్రయించలేదు. ఏ ఆయుధాన్ని ఉపయోగిస్తే విజయం వస్తుందా అని ఆయుధాల వెంట కూడా పడలేదు. సాధారణంగా ఆ రోజుల్లో రాజులు ఏం చేసేవారు అంటే, వారితో పోరాడడానికి వచ్చిన శత్రువులు అధిక సైన్యంలో ఉన్నప్పుడు, వారితో పోరాడడానికి వీరికి బలం చాలదు అని అనిపించినప్పుడు, భయం వేసినప్పుడు వేరే రాజు సహాయాన్ని తీసుకోవచ్చు. కానీ వేరే రాజు సహాయం కొరకు వెళ్ళలేదు. యెహోషాపాతు గారు చేసిన మంచి పని ఏంటంటే, ముందుగా దేవాది దేవుని, రాజాది రాజుని, రాజులందరినీ నియమించిన గొప్ప రాజుని ఆయన ఆశ్రయించాడు. ఆశ్రయించడం మాత్రమే కాదు, అక్కడ అతను మనసు నిలుపుకొనెను అని వాక్యం సెలవిస్తుంది. సమస్య వైపు చూడడం మానేసి దేవుని వైపు చూస్తున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఎందుకు ప్రభువా, ఎలా ప్రభువా అని ఆయన బాధపడుతూ రోధిస్తూ కూర్చోలేదు. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, మా శక్తి చాలదయ్యా, మా బలము చాలదయ్యా, నీవే మా దిక్కయ్యా, యుద్ధము మాది కాదయ్యా, మేము చేయలేమయ్యా, మా తలాంతుతో అవ్వదు, మా ఆయుధాలతో అవ్వదు, మా బుద్ధితో అవ్వదు, మాకు కలిగిన బలముతో అవ్వదు, మాకు కలిగిన సైన్యముతో అవ్వదు, మాకు కలిగిన ఆయుధాలతో అవ్వదు, మాకు కలిగిన డిగ్రీలతో, హోదాలతో, ఆరోగ్యముతో, ఈ బలముతో మేము చేయలేము, కేవలం నీ వలనే యుద్ధం సాధ్యమవుతుంది, యుద్ధం యెహోవాదే అని ఎప్పుడైతే ప్రకటించాడో, సమస్య వైపు నుండి దేవుని వైపు అతని దృష్టిని ఎప్పుడైతే మళ్లించాడో, ఇంకా శత్రువులు అలానే ఉన్నారు. యుద్ధం ఇంకా ప్రారంభం కాలేదు, పరిస్థితుల్లో ఏ మార్పు కలగలేదు. అయినా కూడా ఏం చేశాడో తెలుసా? ప్రార్థన అయిపోయిన వెంటనే ప్రతిఫలం రాలేదని నిరాశపడకుండా స్తుతిని ప్రారంభించాడు. ఇదే సిచ్యువేషన్ని మనం పౌలుశీలల జీవితంలో కూడా చూస్తాం. పౌలుశీలలు జైల్లో ఉన్నప్పుడు, బంధకాల్లో ఉన్నప్పుడు మొదటగా వారు చేసింది ప్రార్థన తర్వాత వారు స్తుతిని ప్రారంభించారు. ఇక్కడ మనం గమనిస్తే స్తుతి ఎక్కువ ఉందా, ప్రార్థన ఎక్కువ ఉందా? సమస్య గురించి వారు దేవునితో చెప్పడం చాలా తక్కువ, కొద్ది సమయం చెప్పారు, ఇంక అయిపోయింది. పౌలుశీలలు కూడా అంతే, ప్రార్థన కొద్ది సమయం చేశారు, కానీ స్తుతి ఆరాధన మాత్రం ఎక్కువ సమయం చేశారు. టైంలో కూడా మనం అదే గమనిస్తుంటాం. ప్రార్థన అయిపోయింది, తర్వాత వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. చూస్తున్న శత్రువులకి పిచ్చి పడుతుంది. ఏంటి, రాజుకి ఏమైనా పిచ్చి పట్టిందా? యెహోషాపాతు గారికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఇంతమంది కలిసి ఒకేసారి రావడంతో అతని మైండ్ ఏమైనా దెబ్బతిన్నదా ఏంటి? ఎవరైనా యుద్ధంలో ఆయుధాలతో వస్తారు, గొప్ప సైన్య వీరులతో వస్తారు, యుద్ధ వీరులతో వస్తారు, రథములతో, గుర్రములతో, రౌతులతో, మహాసైన్య బలముతో వస్తారు. యెహోషాపాతు గారు ఏంటి ఇలా వచ్చారు అని శత్రువులందరూ ఆలోచిస్తున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఇదే సిచ్యువేషన్ని మనం గిద్యోను జీవితంలో చూస్తాం. ఇదే సిచ్యువేషన్ని యెరికో దగ్గర ఇజ్రాయెల్ ప్రజల్ని చూస్తాం. వారు గొప్ప గొప్ప ఆయుధాలతో వెళ్ళలేదు ఆ పోరాటాన్ని పోరాడడానికి, ఆ సమస్యను జయించడానికి. గొప్ప గొప్ప ఆయుధాలను తీసుకొని గొప్ప గొప్ప వాటితో, రౌతులతో, రథములతో వెళ్ళలేదు. గొప్ప గొప్ప యుద్ధం చేయగలిగిన వీరులను ముందు పెట్టుకొని వెళ్ళలేదు. వారు చేసిందల్లా కేవలం ఆ సమస్యకు ముందు స్తుతి చేశారు. వారు ఆ సమస్యల్లో, పోరాటంలో జయం సాధించడానికి వారు ఉపయోగించిన ఆయుధాలు చాలా అల్పమైనవి, మనుషుల దృష్టికి అపహాస్యం కలిగించేవి. ఈ రోజులో మనం పలుకుతూ ఉన్నప్పుడు, మనం సిచ్యువేషన్ గుండా వెళ్తున్నప్పుడు స్తుతిస్తూ ఉంటే మనుషులు చూసి అపహేళన చేస్తూ ఉంటారు, అపహాస్యం చేస్తూ ఉంటారు. ఏంటి, స్తుతిస్తే జరిగిపోతుందా? ఏంటి, ప్రార్థిస్తే జరిగిపోతుందా? చర్చికి వెళ్ళినంత మాత్రాన్ని జరిగిపోతుందా? ఉదయం లేచినంత మాత్రాన్ని జరిగిపోతుందా అని ఇలాంటి మాటలు అంటూ ఉంటారు. అవి చూడడానికి చిన్నవిగా కనిపిస్తాయి, కానీ చిన్న వాటిని ఎప్పుడు నిర్లక్ష్య పెట్టకండి అని వాక్యం సెలవిస్తుంది. వారు ఉపయోగించిన ఆయుధాలు చూడండి, గిద్యోను ఉపయోగించినవి కుండ, ఒక అగ్ని, ఒక కర్ర, ఇవే, ఒక కొమ్ము బూర, ఇవి ఉపయోగించారు. కానీ దాని ద్వారా వారు పొందిన ఫలితం అసలు ఒకరిని చంపకుండానే, ఒకరిని భయపెట్టకుండానే, ఒక నోటిలో నుండి మాట రాకుండానే
అసలు కత్తి ఎత్తని అవసరం లేకుండానే గొప్ప జయాన్ని వారు పొందుకున్నారు. తర్వాత చంపారనుకోండి, కానీ అందులో జయం రావడానికి వారు ఉపయోగించిన ఆయుధాలు ఎంత అల్పమైనవి చూడండి. ఎరికో ముందు వారు ఇజ్రాయెల్ ప్రజలు గొప్ప గొప్ప, మరి ఈ రోజుల్లో లాగా గొప్ప గొప్ప రాళ్లను పగలగొట్టే వాటిని తీసుకొని వెళ్ళి వాటిని పగలగొట్టారా? లేదు కదా. వారు చేసిందల్లా కేకలేశారు. స్తుతి కేకలు వేసినప్పుడు ఆ గోడలు కూల్చబడ్డాయి. ఇక్కడ మనం యెహోషాపాతు గారి జీవితంలో కూడా చూస్తాం. ఆయుధాలతో వెళ్ళలేదు, గొప్ప రాజే, ఆయన దగ్గర యుద్ధ వీరులు ఉన్నారు, సామర్థ్యం ఉంది, సైన్యం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ దేవుని పైన ఆధారపడ్డాడు. మనం ప్రార్థించినప్పుడు ఆలోచన ఇస్తాడు దేవుడు. చాలాసార్లు చాలామంది అంటూ ఉంటాడు, అసలు దేవుడు ఎలా మాట్లాడతాడు, దేవుడు మాట్లాడతాడా అని అంటూ ఉంటారు. నిజంగా మనం ప్రార్థన తర్వాత దేవునికి సమయం ఇస్తే దేవుడు మాట్లాడతాడు. యెహోషాపాతు గారు చేసింది ఇక్కడ అదే. ఎప్పుడైతే యెహోషాపాతు గారు ప్రార్థన ముగించాడో దేవుడు ఒక ఆలోచననిచ్చాడు, ఇలా చెయ్యి అని ప్లాన్ ఇచ్చాడు. యెహోషువ గారి జీవితంలో కూడా మనం చూస్తాం. ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో యెహోషువ గడిపిన తర్వాత దేవుడు ప్రణాళికనిచ్చేవాడంట. ఇదిగో ఇలా సైన్యాన్ని సిద్ధపరచు, ఇలా చెయ్యి, అలా చేయని. మనం గిద్యోని జీవితంలో కూడా చూస్తాం. ఇంతమంది వచ్చినప్పుడు దేవుడు వెంటనే తర్వాత మాట్లాడతాడు. ప్రార్థించిన తర్వాత, ఇదిగో ఇంతమంది అవసరం లేదయ్యా, కొద్దిమంది చాలు, ఇంతవరకు చాలు, ఈ 300 మంది చాలు అని ఇలా మాట్లాడాడు. అంత మాత్రమే కాదు, దావీదు జీవితంలో కూడా మనం చూస్తాం. దావీదు 66 యుద్ధాలు చేశాడు. 66 యుద్ధాల్లో కూడా విజయాన్ని సాధించాడు. ఏ ఒక్క యుద్ధంలో కూడా ఓటమి పాలవ్వలేదు. కారణం ఏంటి? ఎలా పోరాడాలో దేవుడు ప్రణాళికనిచ్చాడు, ఎలా ఒక గేమ్ ప్లాన్ ఇచ్చాడు, ఒక స్ట్రాటజీ ఇచ్చాడు. శత్రువులు ఇక్కడ నుండి వస్తారు కాబట్టి నువ్వు ఇలా పోరాడు, ఇక్కడ దాక్కో, ఈ సమయానికి వెళ్ళు, ఈ సమయానికి పోరాడు, ఇలా అలా అని దేవుడు ఒక గేమ్ ప్లాన్ ఇచ్చాడు. ఒక స్ట్రాటజీకి ఒక స్కెడ్యూల్ని ఇచ్చినప్పుడు యుద్ధంలో ప్రతిసారి దావీదు విజయాన్ని చూశాడు. ఈరోజు మనం ఎదుర్కొంటున్న పోరాటంలో ఓడిపోతున్నాం అంటే కారణం ఏంటంటే మన దగ్గర దేవుని ప్లాన్ లేదు, దేవుని మాట లేదు. పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు, కానీ దేవుని మాట చొప్పున వేసినప్పుడు అద్భుతం జరిగింది. అక్కడ బోట్లో అందరూ కూర్చున్నారు, కానీ పేతురు ఒక్కడే నడవగలిగాడు. కారణం ఏంటి? పేతురుకి దేవుని మాట ఉంది కాబట్టి, దేవుడు రా అంటే వచ్చాడు కాబట్టి ఆ మాట మీద నడిచాడు. ప్రార్థించిన తర్వాత దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రార్థించిన తర్వాత దేవుడు మనకు ఆలోచనని ఇస్తాడు, ఒక మార్గాన్ని నియమిస్తాడు. ఇదిగో ఈ మార్గంలో వెళ్ళు, ఇలా వెళ్ళకూడదు, ఇలా మాట్లాడు, ఇక్కడికి వెళ్ళు, వీరిని కలువు, వారిని కలవకూడదు, ఇక్కడ నుండి తప్పించుకో అని, ఇలాంటి వీటిని విడిచిపెట్టు, వీటిని కలిగి ఉండు, ఇలా చేయని అన్నీ చెబుతూ ఉంటారు. ఈ రోజున ప్రార్థించడానికి మనం ఎంత ఆసక్తి చూపుతున్నామో వినడానికి అంత ఆసక్తి కలిగి లేము, అందుకే వినలేకపోతున్నాం. మనం చూసినట్లయితే మొదటగా వారు స్తుతించిన తర్వాతనే కార్యం సాధ్యమైంది. స్తుతించకుండా మౌనంగా ఉంటే వారు కార్యం పొందుకునేవారే కాదు. పౌలు శీలలు కానీ, యెహోషాపాతు గారు కానీ, ఇశ్రాయేల్ ప్రజలు కానీ వారు మొదటగా ముందడుగు వేశారు. అందుకే వాక్యం సెలవిస్తుంది, మొదటగా మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను అంటున్నాడు దేవుడు. స్తుతించిన వారందరూ కూడా విజయం వచ్చాక స్తుతించలేదు, అద్భుతము జరిగాక స్తుతించలేదు, వారు అనుకున్నది ద్వారం తెరవబడ్డాక స్తుతించలేదు, వారు అనుకున్నది సాధించాక, అనుకున్నది పొందుకున్నాక స్తుతించలేదు. వారు ముందుగా స్తుతించారు కాబట్టి వారు అనుకున్నది పొందుకోగలిగారు. మనం స్తుతిస్తే మనం ఆశించింది, మనం ఇష్టపడింది ప్రతిదీ జరుగుతుందని నేను చెప్పడం లేదు, కానీ మనం స్తుతిస్తే ముందుగా మన హృదయం మారుతుంది, మనం సమస్యను చూసే విధానం మారుతుంది, మన దృష్టి మారుతుంది, మన ఆలోచన మారుతుంది. మీ జీవితంలో కూడా ఏదో ఒక రకమైన పోరాటంతో పోరాడుతున్నారా? మీ ఇంట్లో సమస్యలా? అయితే ముందుగా మీ ఇంటిని ఫిర్యాదులతో కాదు, సనుగులతో కాదు, ఏడుపుతో కాదు, దుఃఖముతో, విచారముతో, కృంగుదలతో కాదు, ముందుగా మీ ఇంటిని దేవుని స్తుతించడంతో నింపండి, దేవుని సన్నిధితో నింపండి. ఓబేదెదోము ఇంటిలోనికి మందసం వచ్చిన వెంటనే వారు బహుగా ఆశీర్వదించబడినట్లు వాక్యంలో మనం చూస్తాం. నేను చాలాసార్లు చెప్పాను, సమస్యల గంప మాయమవ్వాలి అంటే స్తుతుల గంప నింపినప్పుడే. మీ ఇంటిలో సమస్యలు పోవాలన్నా, మీ ఒంటిలో సమస్యలు పోవాలన్నా, ఆర్థిక ఇబ్బందులు పోవాలన్నా, ఏ సమస్య నుండైనా మీరు విడుదల పొందాలి అంటే మీరు ముందుగా స్తుతించడం నేర్చుకోండి. మనమేమంటాము అంటే, దేవుడు ఈ పని చేస్తే నేను సాక్ష్యం చెబుతాను, దేవుడు ఈ సమస్యకి పరిష్కారం ఇస్తే నేను స్తుతిస్తాను, దేవుడి ప్రార్థనకి జవాబిస్తే నేను ఆనందిస్తాను అని అంటూ ఉంటాం. కానీ విశ్వాసం ఏంటో తెలుసా? హబక్కుని చూసి మనం నేర్చుకోవచ్చు. అక్కడ పంట లేదు, ఫలితం లేదు, అక్కడ పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి, కానీ ఏమంటున్నాడంటే, అయినను నేను నిన్ను స్తుతిస్తాను, అయినను నీలో నేను ఆనందిస్తాను అంటున్నాడు. అది విశ్వాసం కదా. పరిస్థితుల మీద ఆధారపడి స్తుతిస్తే, అద్భుతం జరిగాక స్తుతిస్తే, అద్భుతం జరిగాక నేను ఆనందిస్తాను, అద్భుతం జరిగాక నేను హ్యాపీగా ఉంటాను, ఇలాంటివన్నీ పరిస్థితుల మీద ఆధారపడేటి. పరిస్థితులు ఎప్పుడు ఒకే రీతిగా మారుతూ ఉంటాయి. పరిస్థితుల మీద ఆధారపడేవాడు నిత్యము స్తుతించలేడు. అద్భుతం జరిగినంతసేపు ఆనందంగా ఉంటాడు, స్తుతిస్తాడు, మరలా సమస్య రాగానే కృంగిపోతూ ఉంటాడు.
కానీ ఎవరైతే ప్రభు వైపు చూస్తూ స్తుతిస్తారో, అనుదినము స్తుతిస్తారో, ఏది ఎలా ఉన్నా స్తుతిస్తారో, అద్భుతం జరిగినా జరగకపోయినా, ఆలస్యం అవుతున్నా అద్భుతం వెంటనే జరిగినా, కష్టాలున్నా నష్టాలున్నా సంతోషమున్నా, ఏది ఎలా ఉన్నా ఎవరైతే అనుదినము స్తుతిస్తారో, దేవుని అంటుపెట్టుకుని దేవుని పైన ఆధారపడి ఉంటారో, అది నిజమైన స్తుతి. వారు సమస్య రాగానే కృంగిపోరు, సమస్య సాక్ష్యంగా మారుతుందని మరింతగా స్తుతిస్తారు. ఈ రోజు నుండి ఒక తీర్మానం తీసుకుందాం. నా పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా నేను నిన్ను స్తుతిస్తానయ్యా అని. హబక్కులాగా అయినను నేను నిన్ను స్తుతిస్తాను. ఉద్యోగం రాకపోయినా, ఏది ఎలా జరుగుతున్నా సరే, వివాహం ఆలస్యం అవుతున్నా సరే, గర్భఫలం రాకపోయినా సరే, నేను అయినను నిన్ను స్తుతిస్తాను. చూడండి, అయినను అన్నమాట చాలా ఇంపార్టెంట్. అది రాకపోయినా కూడా నేను నిన్ను స్తుతిస్తాను అంటే దేవుడు అక్కడే విడిచిపెడతాడా? యోబు సమస్తాన్ని కోల్పోయాడు, అయినను దేవుని ఎప్పుడైతే స్తుతించాడో, ఆ పోగొట్టుకున్న వాటి వైపు కాదు, పరిస్థితుల వైపు కాదు, ప్రభు వైపు చూస్తూ అయినను నేను నిన్ను స్తుతిస్తానయ్యా, అయినను నేను కొరకు ఉదయాన్నే లేస్తానయ్యా, అయినను నీ సన్నిధిలో బలులు అర్పిస్తానయ్యా అని ఎప్పుడైతే అన్ని ఉన్నప్పుడు ఎలా జీవించాడో, ఏమీ లేనప్పుడు కూడా అంతకంటే ఎక్కువగా జీవించాడని చెప్పుకోవచ్చు. అందుకే దేవుడు రెండంతలుగా దయచేశాడు. ఈ రోజున మనమైతే అన్ని బాగున్నప్పుడు చర్చికి వస్తాం, ఆరాధిస్తాం, ప్రార్థిస్తాం, స్తుతిస్తాం, బైబిల్ చదువుతాం, అన్నీ బాగానే ఉంటాయి. కానీ సమస్య రాగానే కృంగిపోతూ ఉంటాం, సమస్య రాగానే బాధపడుతూ ఉంటాం, అనారోగ్యం రాగానే అమ్మో ఏమైపోతుందో అని ఆందోళన చెందుతూ ఉంటాం. ఏ డాక్టర్ మంచిగా ట్రీట్మెంట్ చేస్తారు, ఏ డాక్టర్ని కన్సల్ట్ అవుదాం, ఎక్కడికి వెళ్దాం, ఏ అధికారి వలన ఈ సహాయం వస్తుంది అని ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటాం. తప్పని నేను చెప్పడం లేదు, కానీ మొదటగా దేవుణ్ణి వెతికితే ఏది అవసరమో అవన్నీ మీ దగ్గరికి వస్తాయి. మనం ఒక మాట ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఒక వ్యక్తి ఒక అధికారిని కలవడానికి వెళ్తున్నాడు. అయితే ఉదయాన్నే లేచి కలుద్దామని అనుకొని ప్రార్థన చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళడానికి ప్రార్థన చేసుకుంటున్నాడు ప్రయాణం కొరకు. అయితే ప్రార్థిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఇంకొద్ది సమయం ప్రార్థించు అని ప్రేరేపిస్తున్నప్పుడు ఇంకా ప్రార్థిస్తున్నాడు. చూసేసరికి చాలా టైం అయిపోయింది. అప్పుడు బయలుదేరదామని బయటికి వెళ్ళేసరికి ఏ అధికారిని అయితే కలవడానికి వెళ్ళాడో ఆ అధికారి ఇంటి ముందు నిలబడ్డాడు. చూసారా, స్తుతి మనకు మార్గం సరళము చేస్తుందని మనం కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం చివరి వచనంలో చూస్తాం. మీ సమస్యల నుండి మీరు నిజంగా విడుదల పొందాలని పట్టుదల మీకున్నట్లయితే ఈ ఒక్కటి చేసి చూడండి. పెన్ను పేపర్ తీసుకోండి. ఏ సమస్య గురించి మీరు సతమతమైపోతున్నారు, ఏ పరిస్థితి మిమ్మల్ని కలత పెడుతుంది, ఏ సమస్య మిమ్మల్ని కన్నీరికి కారణంగా ఉంది, ఏ సమస్యను బట్టి మీరు నిత్యము కృంగిపోతున్నారు, ఏ సమస్యను బట్టి ప్రార్థించలేకపోతున్నారు, ఏ సమస్యని పదే ఆలోచిస్తున్నారు, దేన్ని బట్టి మీరు భయపడుతున్నారో ఆ సమస్యను అక్కడ రాయండి. ఆ పేపర్ మీద పైన రాసి, ఇప్పుడు దాని కింద దేవుడు ఏమి చేయగలడని మీరు నమ్ముతున్నారు, దేవుడు ఎటువంటి వారని మీకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, మీ సమస్యను పైన రాశారు, కింద ఒక ఐదు పాయింట్స్ రాయండి. నా దేవుడు నమ్మదగినవాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నా దేవుడు నా అవసరతలన్నీ తీర్చేవాడు, నా దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు, నా జీవితంలో నా దేవుడు కలగజేసుకుంటాడు, నా పక్షాన నా దేవుడు యుద్ధం చేస్తాడు, దీని విషయంలో నా దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు, దేవుడు నన్ను తలగా ఉంచుతాడు, దేవుడు నన్ను తన మహిమ కొరకు నిలబెడతాడు, దేవుడు నాకు ఒక అద్భుతమైన ద్వారాన్ని తెరుస్తాడు. ఇలాంటివి ఒక 5 పాయింట్స్ రాయండి. అలా రాయడం అయిపోయిన తర్వాత మరో 10 నిమిషాలు కేవలం దేవుని స్తుతించండి. దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు ఇంతవరకు ఎలా నడిపించాడు, ఎలా పని చేశాడు, ఎలా అద్భుతాలు జరిగించాడు, వాటన్నింటినీ ధ్యానిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఎంత గొప్పవాడో మీరు స్తుతిస్తూ ఉంటే చెప్పనవసరం లేదు, మీరే గొప్ప గొప్ప సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే మనం ఎప్పుడైతే స్తుతిని ప్రారంభిస్తామో, స్తుతి చేయడం స్టార్ట్ చేస్తామో వెంటనే దేవుడు తన కార్యాన్ని ప్రారంభిస్తాడు. దానివల్ల మనం చూసినట్లయితే 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. కానీ 21వ రోజు తర్వాత దూత ప్రత్యక్షమైనప్పుడు ఏమని చెబుతారు? నీవు ప్రార్థించిన ఆ మొదటి రోజే నీకు సమాధానం విడుదలైంది. హల్లెలూయా. ఆ మొదటి రోజే నువ్వు చెప్పిన మాటలన్నీ నేను విన్నాను, నీకు సమాధానం ఇచ్చేశాను, కానీ ఆ సమాధానం నీ యొద్దకు చేరకుండా మధ్యలో దురాత్మలు ఆపేశారని చెప్తున్నాడు. ఈరోజు మనం స్తుతించిన ప్రతి స్తుతికి దేవుడు వెంటనే రిలీజ్ చేస్తాడు సమాధానం. కానీ కొన్నిసార్లు మన దగ్గరికి రావడానికి వాయుమండల అధిపతులు అడ్డుకుంటూ ఉంటారు. వాటి నుండి మనం జయం పొందాలి అంటే ఇంకా స్తుతిస్తూ ఉండాలి. అక్కడ దానియేలుని చూస్తే అద్భుతము జరిగేంత వరకు, సాక్ష్యం పొందుకునేంత వరకు, సహాయం పొందుకునేంత వరకు, జవాబు పొందుకునేంత వరకు ఇంకా ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఆ రోజు ఆపాడు అంటే ఆ రోజు సమాధానం వచ్చింది. కాబట్టి 3 రొట్టెలు బదిలిమ్మని అడిగిన వ్యక్తి 3 రొట్టెలు అతను ఇస్తాను అన్న తర్వాతే అడగడం ఆపేశాడు. మన ప్రార్థనలు కూడా అలా ఉండాలి అని దేవుడు మన నుండి కోరుతున్నాడు. ఈరోజు మీ సమస్య నుండి విడుదల పొందాలన్న అంత పట్టుదల మీకుందా? యాకోబు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. అంత పట్టుదల మనకున్నట్లయితే ఇంకా మనం ఆ సమస్యలో ఉండే వాళ్ళం కాదు. ఇప్పటి వరకు ఒకవేళ పట్టుదల లేదేమో, ఆశ అయితే ఉంది కానీ పట్టుదల లేదేమో.
అయితే ఈ రోజు నుండి చెప్పండి, దేవా నేను నిజంగా ఆశపడుతున్నానయ్యా దీని నుండి విడిపించబడాలని. చూడండి, పౌలుశీలలు 1 గంట 2 గంటలు అలసిపోయిన స్థితిలో కూడా ఉన్నారు వారు. కానీ 1 గంట 2 గంటలు స్తుతించి నిద్రపోలేదు. దేవుడు ఏం చేస్తాడో ఇంకా అదే చేస్తాడులే అని వారు అక్కడ అలా మాట్లాడలేదు. అద్భుతము జరిగేంత వరకు స్తుతిస్తూనే ఉన్నారు. నాకు తెలిసి వారు ఎంత స్తుతివీరులు అంటే అద్భుతము జరిగేంత వరకు స్తుతించారు. ఒకవేళ ఆ అద్భుతం 1 రోజు తర్వాత, 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత అయ్యుంటే అప్పటి వరకు స్తుతించేవారే అని నేను అనుకుంటున్నాను. మీ సమస్య వైపు చూస్తూ నిరాశపడకండి. దేవుడు అద్భుతమైన జయం ఇవ్వడానికి సమర్థుడు. ఏ కార్యమైనా చేయడానికి సమర్థుడు. ఎవరి కథైనా మార్చడానికి సమర్థుడు. మీరు ఎప్పుడైతే స్తుతిని ప్రారంభిస్తాడో అప్పుడే దేవుని కార్యం ప్రారంభమవుతుంది. పౌలుశీలలు జైల్లో ఉన్నప్పుడు మౌనంగా ఉంటే దేవుడు కూడా మౌనంగా ఉండేవాడు. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఎరికో గోడల ముందు నిలబడి, అమ్మో ఇంత పెద్ద కొండ నా స్థుతితో ఏమవుతుంది, నా ఒక్కరి వల్ల ఏమవుతుంది, నా ఒక్కదాని వల్ల ఏమవుతుంది అని ఆ కొండను చూస్తూ వారిని వారు పోల్చుకుంటూ ఉంటే వారు అక్కడే ఉండేవారు. కానీ వారు స్తుతిని గట్టిగా ప్రకటించారు. మనం చేయవలసింది ఇదే. మనం బాధ కలిగినప్పుడు, సమస్య కలిగినప్పుడు, కోపం వచ్చినప్పుడు ఎంత గట్టిగా మాట్లాడతాం, కానీ స్తుతించమంటే మాత్రం నెమ్మదిగా స్తుతిస్తాం. ఎవరైనా వింటే ఏమని అనుకుంటారేమో అన్నట్టుగా స్తుతిస్తూ ఉంటాం. కానీ మన స్తుతి ఎప్పుడు లౌడర్గా ఉండాలి, పెద్దగా ఉండాలి. మీ సమస్యను చూస్తూ మీరు కృంగిపోయారేమో, నా సమస్యలు గొలియాతులాగా ఉన్నాయి, నా సమస్యలు ఎరుకో గోడల్లాగా ఉన్నాయి, నా సమస్యలు ముందుకు వెళ్లకుండా ఎర్ర సముద్రం అడ్డుగా ఉన్నట్టున్నాయి అని మీరు చూస్తూ బాధపడుతున్నారేమో. అయితే ఈరోజు మీ సమస్యతో చెప్పండి, మీ దేవుడు ఎంత గొప్పవాడో. సమస్యను బట్టి దేవుని యుద్ధకు కన్నీటితో కాదు, ఏడుస్తూ కాదు, స్తుతితో వెళ్దాం. ఫిర్యాదులతో కాదు, కృతజ్ఞతతో వెళ్దాం. భయంతో కాదు, విశ్వాసంతో వెళ్దాం. సమాధానం కనిపించకపోయినా సరే, అయినను నేను నిన్ను స్తుతిస్తానయ్యా అన్న హృదయముతో వెళ్దాం. మన స్తుతి ఆగకూడదు. ఎందుకంటే మన దేవుడు మన నిమిత్తం పని చేయడం ఆపలేదు కాబట్టి, ఆయన ఇంకా పనిని కొనసాగిస్తున్నాడు కాబట్టి మనం కూడా స్తుతిని ఆపకూడదు. అద్భుతం జరిగేంత వరకు స్తుతిద్దాం. దేవుని సాక్షులుగా నిలబెడదాం.